channel. Okay, done. Yes, welcome to Dr. Kavita Ajay Talks. Today's our guest speaker is Kartikeya Garu, life skills trainer. He is a psychologist and crime. మీరు నాకేదో చెప్పారు క్రైమ్ Cyber security advisor. యా సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ చాలా పెద్దగా ఉందండి. ఎస్ హీస్ ఆల్రెడీ లాస్ట్ టైం తన సెషన్ చాలా ఎనర్జెటిక్ గా ఉండింది. చాలా ఇన్స్పైర్ అయ్యాము. 2 సెషన్స్ తీసుకున్నాము మేము డాక్టర్ కవిత అజయ్ టాక్స్ లో. సో ఈ రోజు లీడర్షిప్ పైన మాట్లాడుతున్నారు. సో ఎస్ హూ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లీడర్ అనే వ్యక్తి ఎవరిని లీడర్ అని అంటాం అంటే ఒక వ్యక్తిలోని తన శక్తి సామర్థ్యాలని చూపించే తనలోని శక్తి సామర్థ్యాన్ని తనకే చూపించగలిగే వ్యక్తిని మనం లీడర్ అంటాము. సో హౌ డూ లీడర్స్ ఇన్స్పైర్, ఎలా లీడర్స్ ఇన్స్పైర్ చేస్తారు, ఎలా లీడర్స్ గా ఎదగవచ్చు, మనం ఎలా లీడర్స్ గా ఎదగడానికి ఒక ట్రైనర్ ప్రోత్సహించవచ్చు. సో అసలు లీడర్షిప్ క్వాలిటీస్, ఇన్బార్న్ క్వాలిటీస్ ఏంటి, అసలు నేర్చుకుంటే లీడర్షిప్ స్కిల్స్ వస్తాయా, ఇంప్రూవ్ చేసుకుంటే వస్తాయా, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి రిగార్డింగ్ ద లీడర్షిప్ స్కిల్స్, రిగార్డింగ్ ద లీడర్స్. సో టాప్ టిప్స్ టు డెవలప్ లీడర్షిప్ స్కిల్స్ ని జస్ట్ మనకి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కార్తికేయ గారు. బట్ జస్ట్ నేను బ్రీఫ్ ఇంట్రో ఇస్తున్నాను లీడర్షిప్ స్కిల్స్ పైన. Always, if you want to become a leader, be an inspiration. Always be an inspiration. In history, we have so many leaders like Gandhi garu, Nelson Mandela garu, Modi garu, Kalam garu, KCR garu. So ila ante oka inspiration ga manam nilabadappudu first manam role model avvalante మనం ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఆ విధంగా మన క్యారెక్టర్ ని, మన పర్సనాలిటీని డిజైన్ చేసుకోవాలి. సో లీడర్ షుడ్ బి అవర్ లెర్నర్. ఎప్పుడు నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఇంక్రీజెస్ విత్ లెర్నింగ్. నేర్చుకుంటేనే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో నేర్చుకుంటూ ఉంటేనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో కాన్ఫిడెన్స్ అనేది లీడర్ కి ఒక వెపన్. సో విత్ కాన్ఫిడెన్స్ ఓన్లీ హీ కెన్ లీడ్ ద పీపుల్. సో లీడర్స్ అనే వాళ్ళు తన ఫాలోవర్స్ ని కాదండి తయారు చేసుకోవాల్సింది, తనలాంటి లీడర్స్ ని తయారు చేయాలి. యా, am I right, కార్తికేయ గారు? Exactly. You're right. ఎస్. నా వెనుక ఉండే వాళ్ళు కాదు, నాలాంటి వాళ్ళని, నాతో సమానంగా నడిచే వాళ్ళని నేను తయారు చేయాలి అనుకోవడం ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీ అండి. సో డ్రీమింగ్ బిగ్, పెద్ద పెద్ద కళలు కనడానికి ఆ కాన్ఫిడెన్స్ ని, ఆ నాలెడ్జ్ ని, మనం నేర్చుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తో చాలా చిన్న కళలు కాదు, పెద్ద పెద్ద కళలు కనాలి. సో ఆ సాహసం చేయగలగాలి లీడర్ అంటే. సో నేనే ఎక్కువ మాట్లాడకూడదు. గెస్ట్ స్పీకర్ is ready now. Now it's over to Kartikeya garu. So thank you very much, madam. Thanks for giving an opportunity to interact with you all on leadership, which is a very, very, very important topic. So చాలా మంది ఏంటంటే, many of our people, they get confused the difference between a leader and a boss. A leader is someone who primarily plays a role of leading the entire team with a lot of values, emotions, confidence, and a lot of trust building. So that is one we call as a leader primarily. Say who can communicate with his team in such a way that team will have a trust. వాళ్ళకి ఆ టీమ్ లీడర్ మీద కానీ ఆ నాయకత్వం మీద they have some trust, like okay, I can go with this person, I can work with him, I can be a part of his team. See, the kind of communication what you do with your next level or with your subordinates makes you to become a good leader. So there are a lot of qualities one should actually possess to be a very, very good leader. So apart from, among all these activities, the first and foremost activity what I feel one should have is to communicate properly to be a right leader. So one should be in a position to clearly and transparently explain their team members or colleagues or employees, even if it is a family aina sare. When we are running a family, we should be in a position to make our family to understand aa nayakatvam ela undali anante, that should make everything clear and transparent. Antegani dani valla we should not get new problems. Lot of people miss out on this. Lot of people think like okay, today I'm not able to do this, today I'm not able to get this.
ఎందుకు వస్తుందంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ గ్యాప్. చాలా మందికి ఉంది ఆ ప్రాబ్లం. మెనీ పీపుల్ థింక్ లైక్ ఐ కెన్ డూ ఇట్. మెనీ పీపుల్ ఫీల్ లైక్ ఐ కెన్ మేనేజ్ దిస్ టీమ్. మెనీ పీపుల్ సే దట్ ఐఎమ్ ఎ వెరీ గుడ్ లీడర్. లీడర్ అని చెప్పినంత ఈజీ కాదండి బీయింగ్ ఎ లీడర్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ వెరీ 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 ఛాలెంజింగ్ జాబ్. బీయింగ్ ఎ బాస్ ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టివిటీ. You can be a boss. It's a very easiest activity to become a boss, but to become a leader it takes years. It's not so easy. చెడ్డవాడైపోవడానికి 1 second or less than 1 second, you need a nanosecond to become a bad boy. But if you want to be a good person, it takes at least more than many years. The reason is very simple. It is not a one time activity or a one day activity where people will tend to become a leader. There are a lot of things one should follow. Now let us see one by one. As I said initially, communicating with people, మనం అవతల వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాము, మన వాళ్ళకి ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాము, వాళ్ళతో మన బిహేవియర్ ఎలా ఉంది, all these factors, a lot of factors will make you to be a right leader. Okay, are you really in a position to give a motivation to them? First of all, ఒక టీమ్ అనేది ఎనీ టైమ్ ఇట్ విల్ ఫెయిల్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవ్రీ టైమ్ ఏ టీమ్ విల్ సక్సీడ్. బట్ అక్కడ టీమ్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా వాట్ ఈస్ దట్ లీడర్ డూయింగ్? ఫెయిల్ అయినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని సక్సెస్ అయినప్పుడు టీమ్కి హ్యాపీనెస్ ఇచ్చేవాడే లీడర్. విక్రమ్ సారాభాయ్ అండ్ అబ్దుల్ కలాం స్టోరీ, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో. When Vikram Sarabhai sir was, he was in a SHAR center. He was in the SHAR center, rocket launcher in the 80s low. When the rocket failed first time, Abdul Kalam sir was working under him. Then what happened when the entire team has failed? Vikram Sarabhai came in front and told to the press people that, okay, the team is okay, but I failed as a leader and our rocket is failed. So next year we'll relaunch the rocket and we'll see the success. So the consecutive year low, when they relaunched the rocket, it was a successful activity. Now, as a leader, everyone expected that the leader will come and speak in front of the media, but he did not come. Isari success ayar. So the leader has sent the team to come forward. మీరు వెళ్ళి మాట్లాడండి. You explain the press, print and electronic media like how did you succeed. Motivate the people. ఒక్కసారి టీమ్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ఎ బ్లండర్ యాక్టివిటీ. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లండర్ మిస్టేక్. లీడర్ అనేవాడి పని ఏంటంటే ఎంతసేపు ఇట్స్ లైక్ పంపింగ్ ద ఎయిర్ ఇన్ టు ద సైకిల్. You keep encouraging, but don't encourage too much that it will get blasted. Don't encourage so much that they'll sit on your head. Give a professional space. Give a minimized personal space, very minimized. And వాళ్ళు ఎలా ఉండాలంటే మీతో ఓపెన్గా ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయగలగాలి, బట్ అట్ ద సేమ్ టైం ఒక ప్రొఫెషనల్ రెస్పెక్ట్ అనేది ఆ లీడర్ మీద ఉండాలి. When that is not there, automatically I'm telling you that many leaders have failed in this. Motivate your people. Undoubtedly, when you motivate the people, they are really going to work for you. మీరు ఏం చెప్పినా చేస్తారు. But when you don't motivate, when you try to discourage, so అటువంటి పరిస్థితుల్లో you cannot expect someone to be with you, to stand for you, to walk with you, to work with you. ఏమీ ఉండవు. జస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ లీడర్షిప్, తర్వాత టీమ్ వర్క్ గురించి చెప్తాను. Now, positivity. How positive you are in dealing with people. Now today very practically today, that is good that I've got this topic to discuss. Since today morning, for some reason, I'm disturbed so much. I'm not able to take up any activity. In fact, 80% of all my training sessions are cut off. I did not take any activity. And since afternoon, I had 2 sessions. And this is a 3rd session. And post this, I don't have any more sessions. Just because for some of my personal reason I'm very badly disturbed, but I don't want to show this on the team. I'm a part of so many teams. We have a team called 21st Century Group, all these speakers group, but people have been asking me, why are you silent? See, when I am into a problem as a leader, I cannot put all my problems into the team and create a negative environment. That's my problem. I'll fight. If needed, I'll ask a help. But leave the team always with a positive note. Keep the team always with a positive note. దయచేసి ఏ రోజు కూడా వాళ్ళు డిస్కరేజ్ అయ్యి ఒక నెగటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, అరే యూ డిడ్ నాట్ డూ దిస్, బికాస్ ఆఫ్ యూ దిస్ హ్యాపెండ్. నెవర్ క్రియేట్. దట్ బికమ్స్ ఎ బాస్ నేచర్. దట్స్ నాట్ ఎ లీడర్స్ నేచర్. If you want to even point out at someone's mistake, you do it on a positive note. Never try to put it on a negative note. Karthik, I really know that it shouldn't have happened like this. మీరు ఇలా కాదు, అలా చేస్తుంటే బాగుండేది. యూ షుడ్ హావ్ డన్ లైక్ దిస్. ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ గుడ్. ఇట్లా ఎందుకు చేసినావు? వై డిడ్ యూ డూ దిస్? దట్స్ నాట్ ద వే హౌ ఎ లీడర్ షుడ్ స్పీక్.
A leader knows that mistakes will happen. A leader knows that mistakes keep on coming and going out. But how do you handle that situation in a very, very, very soft manner is important. I used to have an officer who is an IPS. ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. He always tells, Karthik, when we are on duty, we should not panic. And that too, being in a police department or army, we should never get panic. That means if you become panic, you're not a leader. You're becoming a boss or something else. Never ever panic. If some things are out of your hand, keep silent. Just leave it. Don't focus. Don't speak. Don't pay any attention. Automatically things will get in place. ఒక లీడర్ చేయాల్సిన ఫస్ట్ థింగ్, మీ టీం వల్ల డిస్టర్బెన్స్ వచ్చిందో అరవడం మానేయండి. డోంట్ షౌట్ అట్ ద టీమ్. Leave it. Let it be in that state. You be silent. Think what are the options we have in hand. How is that we can correct this situation? How is that we can get back the situation properly in a soft, professional, and a decent way? And trustworthiness. You just need to have a lot of trust on your team, first of all. That is a very, very, very important task what one should have. How far can you trust? Today, I mean, like, I started a small group which has grown to 11 members. 11 మంది ఉన్నారు ఆ group లో. Now I'm confident on few people, in fact all the 11 people today, that even if Karthik is not there, the team will completely run. The team will still run. And that's what I used to tell my people. I'm ready to get retired. నా టీం వాళ్ళతో అంటుంటా నేను, ఐఎమ్ రెడీ టు గెట్ రిటైర్డ్. ఎందుకంటే నా తర్వాత ఎవరు అనేది నాకు తెలిసిపోయింది ఆ టీంలో. హూ విల్ బి ద నెక్స్ట్ లీడర్, హూ కెన్ డ్రైవ్ ద థింగ్స్ ఫార్వర్డ్. I need not announce. Even people can identify Karthik తర్వాత ఎవరు, who is going to be there. So that's very, very, very important. You need to identify how much trust you can build on your team. And again, at the same time, how much trust you can give to your team. మీరున్నా లేకపోయినా, LIC అడ్వర్టైజ్మెంట్ టైప్, నేను ఉన్నా నా తర్వాత అయినా, నేను లీడర్గా ఉన్న రోజు నన్ను ఎంత నమ్మారు, నేను లేకపోయినా ఆ టీం నా తర్వాత ఎలా నడుస్తుంది. Create a trust environment. I mean, like, create an environment where people will believe in you and feel like, okay, I'm with the right person today. And my team is very, very, very strong. Never ever try to do any argument with the team. Okay, leader anybody, he will never try to argue with the team. Boss shouts, leader speaks. A boss, creates a negative vibration. A leader gets a positive vibration. Boss will always try to say, I did it, I do it, I can get it. But when you look at the leaders, a leader will say, we can do it, we did it, we will have it. That means we should be knowing what exactly is positivity all about. How much is that we can cope up with the team. Creativity. Just get some creativity in your team in such a way that people will feel like, okay, my leader has allowed me to think the things on a different line. What all you need to get is the product outcome. మీరు ఒక టీమ్ లీడ్ చేస్తున్నారు అని అంటే the team should have that freedom of working, that Karthik, I would like to convey the same issue in this format. Don't expect the team to do whatever you only say. Don't become a boss. A leader is someone who will allow the team to think in 10 different dimensions, 20 different dimensions. Put all the ideas on the table. Let them have the freedom to discuss on the table. మాట్లాడాలి. నేను మాట్లాడితే లీడర్ అవును, బాస్ అవుతాను. అందరూ మాట్లాడితేనే ఇట్స్ ఎ వి, నాట్ ఐ. ఇట్స్ ఓనర్షిప్ ఆఫ్ ఎవ్రీ వన్. ఒక ప్రాజెక్ట్ మన చేతిలో ఉంది, ఉందంటే ఇట్స్ నాట్ మై ఓన్ ప్రాజెక్ట్, ఇట్స్ నాట్ అ ప్రాజెక్ట్ మేనేజర్స్ ప్రాజెక్ట్, ఇట్స్ ఎవ్రీ వన్స్ ప్రాజెక్ట్. దట్స్ వాట్ యూ కాల్ టేకింగ్ అన్ ఓనర్షిప్. ఆ ఓనర్షిప్ ఉన్న ప్రతి వాడు మంచి లీడర్ అవుతాడు. ఎవ్రీ వన్ విల్ బి ఎ గుడ్ లీడర్. నౌ టుడే కవితా అజయ్ గారు, షీ హాజ్ ఆర్గనైజ్డ్ దిస్ సెషన్. సో నేనున్నాను, నాతో పాటు ఇక్కడ కొంతమంది, వీ హ్యావ్ సమ్ పీపుల్ గెస్ట్ కమింగ్ ఇన్, వీ హ్యావ్ గ్రేట్ పీపుల్ హియర్. నౌ ద క్వశ్చన్ ఇస్, కవితా అజయ్ గారు నన్ను నమ్మి మధ్యలో ఒక 5 minutes షీ లెఫ్ట్ అవుట్ అండ్ షీ కేమ్ బ్యాక్. Now I should take the ownership and say, okay, now since she is not there, I should handle the rest of the team very safe. And once she is back, I can hand it over in a very smooth fashion. ఈమె లేని టైంలో, మేడం బయటకు వెళ్ళిన టైంలో నేను ఏది పడితే అది మాట్లాడి, లేదా when she is trying to be here, even when she is, నేను ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఆ బాస్ డిఫరెన్స్ కి, do not speak in negative about your team or your family being a leader in public. చాలా మందికి హ్యాబిట్ ఉంటుంది. I have seen people in offices who call themselves as vice presidents and CEOs and managers,
and they shout in front of other employees towards one employee in such a way that this fellow will feel guilty. అరే మీ కొలీగ్ తప్పు చేసి ఉండొచ్చండి, he must have done a mistake. Take him to a room, talk one on one. Why do you want to shout in front of every other employee and then make this fellow feel guilty or go down? And then what if something goes wrong? Who takes that responsibility? This is what happens in many of the organizations. A leader will never shout. If there is a problem, ask him to come, take him away from all other people, speak them one on one, get the things sorted out, get the things clarified. Have patience. A leader should have patience. So if you lose the patience, if a person is getting into a temperament, if a person is bursting out, if a person is trying to scream or loud at everyone, then that means he is not at all a leader. Moreover, initial ga Kavitaji garu cheppinattuga, very simple. You should stand as an inspiration. When you inspire, when you can inspire 10 people, 10 వదిలేసేయండి, one person, when you can inspire one person, అతను లైఫ్లో ఇప్పటివరకు గుర్తుపెట్టుకున్న ఇన్స్పిరేషనల్ పీపుల్ అందరి లిస్ట్లోకి మీరు వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ యూ కాల్ బీయింగ్ ఎ లీడర్. Everyone is inspired of Gandhiji, Abdul Kalam sir, and we have a lot of other people, Mother Teresa, everyone. These are all there. Have a dream. How can I inspire people? How can I be a right leader where someone will get inspired because of me, and that I can also get into a list of great people? మీరు చచ్చిపోయిన తర్వాత కూడా you should be remembered as a great leader. దానికి పెద్ద కష్టపడక్కర్లేదు. You don't need to work anything hard. You don't need to do anything on it. It's not a rocket science. To be a very great leader, you just be a good human. People management is the best formula. The only tablet you need to take to become a good leader is people management and people skills. Okay, having a peace of mind, not shouting at others, not spreading any negativity. You might have 100 problems. You might have fought at home. ఇంట్లో గొడవ పడి ఉండొచ్చు, పిల్లల్ని తిట్టుండొచ్చు, లేకపోతే ఇంకొక పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లీవ్ దెమ్ అట్ ద డోర్, అవుట్సైడ్ ద డోర్. డోంట్ గెట్ ఎనీ వరీస్ ఆర్ టెన్షన్స్ ఇన్ టు ద ఆఫీస్. ఎందుకంటే మీతో పాటు ఒక 10 మంది వర్క్ చేయాలి ఆఫీస్లో. Someone is looking for you at office. Someone is waiting for you at office. Someone is ready to work with you at office. And when you carry all these personal worries and tensions to office, what makes, does it make any sense? Never. They feel like today boss is not in a good mood. Now automatically you will become a boss, not leader. The boss is not in a good mood, so let us not talk to him. When the communication stops, lot of business stops. Lot of works will get distracted. Never ever try to stop communicating. ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే కీప్ ఇట్ అసైడ్. అండ్ మన పర్సనల్స్గా ఉంచుకుందాం. ఒక నాయకుడు అనేవాడు హీ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్. అది అతని వరకే చూసుకోవాలి. దానికి ఒక బౌండరీ ఉంటుంది. హీ షుడ్ స్పీక్ విత్ ఇన్ దట్. ఫ్యామిలీ ప్రాబ్లమ్, ఇట్స్ యువర్ పర్సనల్. కీప్ ఇట్ విత్ ఇన్ ద 4 walls. You are the leader of the house. You are the family leader. Get it cleared within the 4 walls, and don't allow the 5th person or the 3rd person బయట నుంచి ఎవడో వచ్చి మన ఇష్యూ రిజాల్వ్ చేస్తాడంటే దట్స్ వెన్ యూ ఓపెన్ ద గేట్స్ ఫర్ ద ఎంటైర్ థింగ్ టు గో అవుట్. మన ఇంట్లో రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూని బయటకు తీసుకెళ్తాం. ఆఫీస్లో వెన్ యూఆర్ I'll tell you an example. I experienced with one of the team in my past experience where we had a team of 73 people. I was heading a team of 73. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 73 people లో I had the most complicated people who used to bug the team. ఎట్లా ఉండేదంటే వీళ్ళ వల్ల నాకు ఎంత ప్రెషర్ వచ్చేదంటే దే నెవర్ వర్క్, దే నెవర్ కాంప్రమైజ్, దే నెవర్ బిహేవ్ ప్రాపర్లీ. అవుట్ ఆఫ్ ద 73 there were almost 27 people who used to be like this. I don't know HR ఎలా హైర్ చేసుకున్నారో నాకు తెలియదు. అండ్ వీళ్ళ వల్ల నాకు ఎప్పుడు ప్రాబ్లమ్సే. సో వాట్ ఈస్ దట్ ఐ షుడ్ డూ? నా నెక్స్ట్ లెవెల్ వాళ్ళు నన్ను అడుగుతున్నారు, కార్తిక్ మీ టీం ఇలా ఉన్నారు, మీ టీం అంటే జరిగేది ఏంటంటే మనం ఒక లీడర్షిప్ బాధ్యత తీసుకున్నప్పుడు చాలా మంది అనుకుంటారు నాకు ప్రమోషన్ కావాలని. ద మూమెంట్ యు ఆర్ గెటింగ్ ప్రమోటెడ్, యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఇంక్రీజింగ్. దట్ మీన్స్ యు ఆర్ గ్రోయింగ్ యాజ్ ఎ లీడర్. నౌ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, nobody will question your team, they will question you as an individual. What did you do? You don't have a control. Simple. When a child does a mistake on a road, neighbors will ask the family head, not the child, because he is the leader of the family. సో రిమెంబర్, మన పెద్దవాళ్ళని అడుగుతారు, ఇంట్లో పెద్దని అడుగుతారు తప్ప పిల్లలు నువ్వు ఎందుకు చేసావు అని అడగరు. మీ అబ్బాయి ఇలా చేశాడు రోడ్డు మీద ఎందుకు? సో
So that means people are observing us very closely. A leader is someone who is ready to answer anything at any point of time, whether it is a good or a bad. And most important thing, a leader should be ready to take feedback. Yes, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? Is it right? Is it wrong? Is it okay if I'm like this with the team? నేను ఇలా ఉండొచ్చా? మీకు ఇంకెలా కావాలి? You should get molded. You're like a pottery tool. దాని మీద యువర్ జస్ట్ లైక్ ఎ మడ్. మీరు టీంకి తగినట్టుగా ఎలా కావాలంటే అలా షేప్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. అట్ ద సేమ్ టైం ఆ టీంని కూడా అలానే షేప్ చేయగలిగేంత ఎబిలిటీ ఉండాలి. You get molded as per the team requirements, but don't get completely into their shoes. And you also say, I'm ready to work the way you love to have me with you. At the same time, let us all work in one environment. నేను మీరు అనుకున్నట్టుగా ఉంటాం మీతో, మీరు కూడా వర్క్ చేసేసండి. లెట్ us have some personal space, let us go around, let us have everything. Leader always supports, a leader always asks for a feedback. నా ఎంకరేజ్మెంట్ సరిపోతుందా? am I okay with you people? Do you think I'm teaching you properly? Is our team going good? Do you think my leadership is worth? And the more you ask the questions, the more feedbacks you collect. It's all about you working on those feedbacks. You want people to really work on the feedback, and you want the people to really help you. Then that's when it is very, very, very possible. So that's a point number one. I mean, all these points, what I'm trying to say are, they're really, really, important. Now, I'll just quickly tell you some of the things in terms of teamwork, leadership, ఎలా ఉండాలంటే మనం చేయాల్సిన, ఒక లీడర్ చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ టీంలో whoever are there, bring out the best from them. If for example, if we are this team on the screen, if I'm heading this team of say we have 14 people now, ఈ 14 people నా టీంలో ఉన్నారు అని అంటే, as a leader, what is my responsibility? I should give an opportunity for every individual to express or to prove what is that they are good at, apart from work and even including work. Are they very good in and doing the work differently? Are they very good in behaving differently? What is the best thing I have which will help the team to grow and the organization to grow? That is a responsibility of a leader who can make the team to grow very parallelly. Because given opportunity, when you yourself is growing, that's not sufficient. ఒక టీం ఎదగాలి అని అంటే టీంలో మనుషులు కూడా ఎదగాలి. ఇండియన్ టీం గెలవాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ సచిన్స్ కాంట్రిబ్యూషన్, ఇట్స్ నాట్ ఓన్లీ ధోనీస్ కాంట్రిబ్యూషన్, ఇట్స్ నాట్ ఓన్లీ కోహ్లీస్ కాంట్రిబ్యూషన్. ఎవ్రీ వన్ ఈజ్ ఎ లీడర్, ఎవ్రీ వన్ షుడ్ కాంట్రిబ్యూట్. బట్ ద కీ లీడర్ ఎలా ఉండాలంటే, ఆ కీ లీడర్ అనేవాడు ఇన్స్టెంట్ గా, సిచ్యువేషనల్ గా, దే షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు మేక్ ద డెసిషన్స్ వేర్ ఇట్ బెనిఫిట్స్ ద team or the organization, but not the person individually. If I'm the leader of this team, I should not look for my personal growth. I should look for the entire team growth. I should look at every vertical where the team can grow, organization can grow. That is leadership. And number two, ఎప్పటికప్పుడు మీ టీంకి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మన టీం ఇలా వెళ్తోంది, దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ హౌ వీ కెన్ చేంజ్, దిస్ ఈజ్ హౌ వీ షుడ్ వర్క్. అంటే ఎలా ఉండాలి అంటే, ఎక్కడ తప్పులు చూపించట్లేదు, ఇది ఇలా జరగకుండా మనం చేయొచ్చు. దట్ మీన్స్, see, the free meeting ends in 10 minutes. Okay, I'll quickly wind it up. So that means we should be in a position to handle the team in a way that people will love to work with us. And moreover, communicating with the different people. As I said, you have complicated people, you have tough people, you have different mentalities. Never club everyone and have a discussion. విడిగా తీసుకెళ్ళండి. వాడి వల్ల మీకు టీంతో ప్రాబ్లం ఉందంటే వాడికి కావాల్సిన ఫెసిలిటీ కొంచెం 2 రోజులు సెలవు ఇవ్వండి, వాడితో కొంచెం టైం స్పెండ్ చేయండి, వాడితో మాట్లాడండి. బట్ ఎన్ష్యూర్ you will be able to change the person and the entire picture will become good. So that's the next quality, that you should be able to communicate better. Never allow people, okay, to think like, okay, వాళ్ళ perceptions, imaginations కుదరదండి. You be proactive in understanding. You keep honest గా చెప్పండి, you sense, you smell out టీంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా. బిహేవియర్ చూడండి, ఫిజికల్ గా బిహేవియర్ చూస్తే అర్థమైపోతుంది. యూ కెన్ అండర్స్టాండ్, ఓకే, వీళ్ళు నాతో మాట్లాడట్లేదు, వీళ్ళు నాకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, నన్ను చూసి వీళ్ళు కొంచెం దాక్కుంటున్నారు. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్, యూ సెన్స్ సంథింగ్ రాంగ్. నౌ యూ స్పీక్ అప్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, right? So that is the next important point I would like to raise. And clear the disputes then and there. Don't allow any disputes to come. Team lo gaani oka leader ga never allow any disputes to happen. చిన్న ఇష్యూ వచ్చిందా టీంలో డిస్కస్ చేయదు. ఎవరి వల్ల అయితే ఇష్యూ వచ్చిందో అతన్ని పర్సనల్ గా మాట్లాడండి. That's very simple. And please, everyone, that's again, I'm winding up with a few points. Okay, I'm winding up very, very, I'm repeating all the points.
మీరు లీడర్గా ఎదగాలి అనుకుంటే, మీరు లీడర్గా ఉండాలి అని అనుకుంటే, పాయింట్ నెంబర్ 1, put your personal things outside the work and you be professional at work. Number 2, we should know how to communicate with people. We should know the language, we should know the behavior, we should know the personality and everything. Number 3, never ever allow the team to make own decisions. You be with the team, you sit with the team, you coordinate with the team and you execute with the team. మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవడం కాదు, వాళ్ళని ఓన్గా వదిలేయడం కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ ఎ టీమ్, ఇట్ షుడ్ బి ఆన్ ద టేబుల్. ఇట్ షుడ్ బి ఆన్ ద టేబుల్. You're not supposed to leave it like the way you want it. And moreover, keep a feedback system. Me feedback తీసుకోండి, వాళ్ళకి feedbacks ఇవ్వండి. Try to sense if something is going wrong. Smell it. నా టీంలో ఏదో తేడా జరుగుతుంది. Now I have experienced it so many times. Even on my daily basis sessions, I experience it. So since due to a very short time, these are some of the things. If you want to be a leader, be the one who can open up, speak up and execute the things in a right way, where he says we can go together and I am with you. Antegani meer ellandi nenu raanu, nenu eltanu meer raakandi. This is not the way how we speak as a leader. A leader is someone who is without any panic environment. Em jarigina sare, keep a smile, take it easy and you can execute. ఏది చేతగాలేదా, be silent for some time. Things koncham once they take a different shape, then you start talking to people. So this is what I wanted to limit for this particular short time, madam. I think the time is also very less, Kavita garu. Yes, yes. No problem. I think thank you Karthikeya garu. Within short time చాలా points cover చేశారు. You covered a lot. Thank you, madam. నేను కంక్లూడ్ చేస్తాను. బాస్ కి లీడర్ కి చాలా బాగా డిఫరెన్షియేట్ చేశారు మీరు. బాస్ ఎప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటారు, షౌట్ చేస్తూ ఉంటారు, వేరస్ లీడర్ స్పీక్స్. సో తన చాలా పేషెన్స్ తో టీమ్ ని ఒక సూతింగ్ వేలో తీసుకెళ్ళడానికి లీడర్ అనేవారు ఎప్పుడు ట్రై చేయాలి. చాలా పాజిటివిటీ ఉండాలి. అండ్ సిచ్యువేషన్స్, వెన్ ద సిచ్యువేషన్స్ గో రాంగ్, డోంట్ బి పానిక్, నెవర్ గెట్ పానిక్ అని చాలా బాగా చెప్పారు. ట్రస్ట్ వర్తీనెస్ ని టీమ్ లో ఇన్కల్కేట్ చేసేలాగా వాళ్ళ పర్సనాలిటీని డిజైన్ చేసుకోవాలి. ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకుండా టీమ్ లో అందరిలో ఎవరైనా ఒక మిస్టేక్ చేస్తే అక్కడే వాళ్ళని కోప్పడడం, ఎందుకు ఇలా చేసావని షౌట్ చేసినట్లయితే వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గొచ్చు, వాళ్ళు గిల్ట్ గా ఫీల్ అయ్యే అవకాశాలు. కాబట్టి సో వాళ్ళని సపరేట్ గా పర్సనల్ గా పిలిచి ఎందుకు ఇలా చేసావు అని అడగకుండా, ఇలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పినట్లయితే వాళ్ళగా ఆ గిల్టీ కాన్షియస్నెస్ పెంచుకొని, సో ఈసారి నేను ఇంకోసారి ఇలా చేసి ఉండకూడదు, చేయకూడదు అని చెప్పేలాగా తను లీడర్ అలా ట్రీట్ చేయాలి అని చాలా బాగా చెప్పారు. ఇంకొక పాయింట్ ఉంది మేడం, మర్చిపోయాను. వన్ పాయింట్ అనేసి ఒక టీం మెంబర్ గా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, లీడర్ కనుక సైలెంట్ గా ఉన్నాడు, ఏమీ మాట్లాడట్లేదు అని అంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. సో లీడర్ అన్నిట్లోనూ రియాక్ట్ అవ్వడు. సో లీడర్ని చూసి టీం వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి. ఓకే, మన లీడర్ ఏం మాట్లాడట్లేదు, మన వాడు మనకి ఏం చెప్పట్లేదు అని అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. సో ఇమ్మీడియట్ గా ద టీమ్ షుడ్ ఆల్సో బి టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ దట్ ఓకే, మన వైపు నుంచి ఏమైనా తప్పు జరిగిందా అని విత్ ఇన్ ద టీమ్ డిస్కస్ చేసుకొని, లేదా మన వల్ల ఏదైనా రాంగ్ లో వెళ్తుందా అని కనుక్కొని, then you drive the points towards the leader in a smooth way where he can correct all of them. So never be taking it for granted that ఏం జరిగినా లీడర్ చూసుకుంటాడు అనుకుంటే తప్పు. Yes, very exactly అండి. అండ్ ఆల్వేస్ ఇట్స్ బి నాట్ ఐ. లీడర్ అనే వాళ్ళు ఎప్పుడు నేనే చేశాను అన్న ఈగోయిస్టిక్ గా ఉంటే ఆ టీం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళదు. అండ్ కమ్యూనికేట్ ఎప్పుడు మనం లీడర్ అనేవాడు టీమ్ తో ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి అని చెప్పారు మీరు. ఇట్స్ ఎక్సలెంట్ పాయింట్. అండ్ పుట్ యువర్ పర్సనల్ థింగ్స్ aside and be professional and never allow the team to take their own decisions. And కూడా తన డెసిషన్ తనంతట తానుగా తీసుకోకుండా ఒక టీమ్ తో కలిసి కొలాబరేటివ్ గా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ ఆల్వేస్ రెడీ టు టేక్ ద కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద టీమ్ మెంబర్స్ అని చెప్పారండి. ఎక్సలెంట్ సెషన్ కార్తికేయ గారు. మీ వర్డ్స్ అంత బోల్డ్ గా ఉంటాయి, మమ్మల్ని అందరినీ చాలా ఇన్స్పైర్ చేశాయి. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ టు డాక్టర్ కవిత. ఎప్పుడు ఒక చిన్న మెసేజ్ పెట్టగానే రెడీ అయిపోతారు టాపిక్ తో సహా.
చాలా 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 అది ఆ ఎనర్జీని ఇలాగే కంటిన్యూ చేయండి. కీప్ మోటివేటింగ్, కీప్ ఇన్స్పైరింగ్ ద పీపుల్ అరౌండ్ యూ. యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ లీడర్, ఇందులో నో డౌట్ కార్తికేయ గారు. I'm trying to be, madam. I'm trying to be. ఎస్ ఎస్ యు విల్ బి, అది ఖచ్చితంగా, అందులో నో డౌట్. అండ్ మై డియర్ పార్టిసిపెంట్స్, డైలీ మళ్ళీ డాక్టర్ కవిత అజయ్ టాక్స్ డైలీ ఉంటుందండి. డైలీ ఎనర్జెటిక్ స్పీకర్స్ ని, ఎఫెక్టివ్ స్పీకర్స్ ని నేను ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తుంటాను. సో బీ ఇన్ టచ్ అండ్ రెగ్యులర్ గా రండి. చాలా పాయింట్స్ అందరం కలిసి షేర్ చేసుకుందాం, అందరము నేర్చుకుందాం. యా, am I right, కార్తికేయ గారు? Absolutely. Again, we, not someone. It's we. It's we. అందరం కలిసి నేర్చుకుందాం, ఆ సబ్జెక్ట్ ని ఎన్హాన్స్ చేసుకుందాం. అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks to everyone. Kavita garu, thank you so much, and everyone, Satyavani madam, Giridhar garu, and all the team members. So thank you so much for being very patient to listen to me. Thank you. Once again, thanks to all the participants. Thank you very much. Without you, there is no Dr. Kavita Ajay Talk. Speaker enta important, Kavita enta important, participants anta important. Exactly. Yeah. Thank you once again. Thank you one and all. Thank you, madam. Bye. A big round of applause to Dr. Kavita Ajay and Kartikeya. Thank you, madam. Very fantastic session went on. Keep moving on. Let's go together. All the best. Thank you. Thank you, madam. Sure. Thank you. ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? You still have 1 minute. Thank you, Karthik. Leader spelling I change leader, dear sir, dear. Leader ni dear చేసాను sir. Because of you. Thank you so much, leader. Thank you, sir. Thank you, sir. D-E-A-R. I added E. E-A-R. Thank you, sir. EAR. Okay, fine. Shall I wind up? Yes, ma'am. Thank you. Yeah. Once again, thank you, Kartikeya garu. Thank you. Yes. Thank you, ma'am. Bye.